ప్రభు నామకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సందేశం వింటున్నటువంటి వీళ్ళందరికీ, వీక్షిస్తున్నటువంటి విశ్వాసులకు నా నిండు దీవెనలు. ప్రియులారా, ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అనే అంశము చాలా ప్రాముఖ్యమైన అంశము. క్రైస్తవ విశ్వాసులందరికీ చాలా పరిచయమైనటువంటి అంశం. ఈ విషయాన్ని ధ్యానించడానికి గాను వాక్య భాగం నుండి అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక, తెస్సలోనియులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని నేను చదివి వినిపిస్తాను. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగ చేయుట క్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఇట్ ఈస్ ది విల్ ఆఫ్ గాడ్ ఫర్ us టు ఎక్స్ప్రెస్ అవర్ థ్యాంక్స్ గివింగ్ టు అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. అన్ని విషయాల్లో, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని వాక్యము ద్వారా పౌలు తెస్సలోనిక సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. అయితే పౌలు ఆ రోజున చేసిన తెస్సలోనిక సంఘానికి ఇచ్చినటువంటి ఈ సందేశము, ఈ హెచ్చరిక నేటి క్రైస్తవ సంఘాలన్నిటికీ, క్రైస్తవ విశ్వాసులకు, క్రైస్తవ కుటుంబాలకు కూడా వర్తిస్తున్నటువంటి సత్యాన్ని మనము గ్రహించాలి. మన దైనందిన జీవితంలో ఎవరైనా మనకు ఏదైనా సహాయం చేస్తే వారికి వందనాలు చెల్లిస్తాం, వారికి కృతజ్ఞతలు చెప్తాం, వారికి బహుమానాలు కూడా కొన్ని సందర్భాల్లో మనం అందజేస్తాం. అయితే దురదృష్టవశాత్తు మనకి జన్మనిచ్చి, జీవితాన్నిచ్చి, మనము సౌకర్యంగా సుఖవంతంగా జీవించడానికి సమస్తాన్ని సమకూర్చుచున్నటువంటి సర్వశక్తుడైనటువంటి దేవునికి మనము చాలామంది మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేకపోతున్నాం. ఇది చాలా పెద్ద తప్పు, లోపము. మనము సరిచేసుకోవాల్సినటువంటి విషయం. దేవుని నుండి మనం పొందిన ప్రతి దానికి ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమై ఉన్నాం. సో ఈ విషయంలో every one of us have to introspect ourselves, examine ourselves and question ourselves. Are we really grateful and thankful to our God Almighty for everything that we are receiving from Him? ఆయన నుండి మనం పొందుతున్న ప్రతి మేలుకు ఆయనకు మనం నిజంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నామా లేదనేటువంటిది మనలను మనము పరీక్షించుకోవాల్సినటువంటి విషయం. ప్రియులారా, మనము దైవ గ్రంథాన్ని పరిశీలించినట్లయితే ఈ కృతజ్ఞత కనపరచుట అనేటువంటిది పాత నిబంధన కాలం నుండి మనము గమనిస్తూ ఉంటాం. ఉదాహరణకు ఆదికాండము 4వ అధ్యాయము 1వ వచనంలో హవ్వ ఇలాగంటుంది. మన ఆది తల్లిదండ్రులు ఆదాం హవ్వల్లో హవ్వ ఈ రీతిగా, యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకుంటుని. కయీనును ఆమె కనినప్పుడు అది ఆదాము హవ్వలకు కనిన సంతానమైన ఆమె ఒక సత్యాన్ని గ్రహించి మాట్లాడుతుంది. దేవుడు అనుగ్రహించినటువంటి మనిషి అని అంటుంది. ఇది ఆమెకి గల కృతజ్ఞత హృదయాన్ని తెలియజేస్తుంది. దేవుని పట్ల తనకున్న కృతజ్ఞతను, ఇది మా శక్తి వల్ల, సామర్థ్యం వల్ల మాకు కలిగినది కాదు, ఈ సంతానము దేవుడు మాకు ఇచ్చినటువంటిది. కనుక దేవుని దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకుంటుని అని తన కృతజ్ఞత భావాన్ని హవ్వ అక్కడ తెలియజేసినట్లుగా మనకు గ్రహిస్తాం. అదేవిధంగా ఆదికాండము 4వ అధ్యాయము 3వ వచనంకి వచ్చేటప్పటికి, మరి ఆదాము హవ్వలు కలిగిన సంతానం కయీను, హేబెలు, వారు చేస్తున్న పని ఇక్కడ మనకి వ్రాయబడింది. కయీను వ్యవసాయం చేసేవాడు కనుక అతను పండించిన పంటలో కొంత పంట తీసుకెళ్ళి దేవునికి కృతజ్ఞతగా అర్పణగా అర్పించడం మనం చూస్తాం. అదేవిధంగా హేబెలు తాను మేపుతున్నటువంటి గొర్రెల్లో మంచి వాటిని, క్రొవ్విన వాటిని కొన్నిటిని తీసుకెళ్ళి దేవునికి కృతజ్ఞత అర్పణగా అర్పించడం చూస్తాం. అంటే ఎవరిది అంగీకరించాడు, ఎవరిది లేదనేటువంటిది ఇక్కడ వేరే విషయం. కానీ వీరిరువురు కృతజ్ఞత అర్పణ దేవునికి అర్పించినట్లుగా మనం చూస్తాం.
హవ్వ తన కృతజ్ఞత భావం తెలియచేసింది. ఆమె కుమారులైనటువంటి కయ్యని హేబెలులు కూడా ఆ తల్లి అనుసరించి వారు కూడా దేవుని పట్ల కృతజ్ఞతను కనపరిచినట్లుగా మనం చూస్తాం. అదేవిధంగా నోవహు కాలంలో మానవ జాతి అంతా పూర్తిగా చెడిపోయారు. ఆయన ఏ ఉద్దేశంతో నరులను సృష్టించాడో ఆ ఉద్దేశం పూర్తిగా దేవుడు భంగపడ్డాడు. ఆయన ప్రణాళికలన్నీ తలక్రింతులైపోయినాయి. అందుచేత ఒకే ఒక వ్యక్తి ఆయన దృష్టిలో నీతిమంతుడిగా కనపడ్డాడు, అతడు నోవహు. కనుక నోవహుకు వాగ్దానం చేశాడు, నీవు ఒక ఓడను నిర్మించుకో, నీ కుటుంబము, తర్వాత నీకు కావలసిన జంతువులన్నింటినీ దానిలో ఉంచు, తర్వాత నీకు ఒక గొప్ప జలప్రళయం రాబోతోంది. అది 40 దినాలు, 40 పగళ్ళు 40 రాత్రులు ఈ భూమి మీద వర్షం కుంభవృష్టిగా పడుతుంది. అది 150 దినాల వరకు ఆ జల ప్రళయం తగ్గదు. కనుక నీవు వాడను తయారు చేసుకోమని అన్నప్పుడు యెహోవా మాటను నోవహు ఆలకించి ఆ ప్రకారంగా వాడలోనికి తన కుటుంబాన్ని, తను కావలసిన జంతువులన్నింటినీ తీసుకుని వెళ్ళినప్పుడు క్షేమంగా అతడు తన కుటుంబము రక్షించబడింది. ఆ సందర్భంగా ఇది దేవుని వలన జరిగిన కార్యమని ఎరిగిన నోవహు తనకి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. మనం అది ఆదికాండం 8 యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువుల్లో కొన్నిటిని ఆ పీఠము మీద దహన బలిగా అర్పించాడు. కనుక దీనిని బట్టి నోవహు దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నాడని, దాన్ని కనపరిచాడు అనే విషయము సత్యం మనకు అర్థమవుతుంది. అదేవిధంగా అబ్రహామును తన స్వదేశమైనటువంటి ఊరును విడిచిపెట్టి తాను చూపించనైనటువంటి దేశానికి తరలి వెళ్ళమన్నప్పుడు అబ్రహాం లేచి తన కుటుంబ సభ్యులతో తనకున్న ఆస్తిని, బంధువులందరినీ విడిచిపెట్టి బయలుదేరి కానాను దేశానికి వచ్చాడు. అక్కడ బేతెలుకును హాయికి మధ్య ఒక బలిపీఠం కట్టి దేవుడు తన జనాంగాన్ని, తన కుటుంబాన్ని రక్షించినందుకు గాను కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా, ప్రార్థన చేసినట్లుగా మనకు కనబడుతుంది. అక్కడ యెహోవా నామమున ఆదికాండం 12:8 కానానుకు వచ్చిన తర్వాత బేతేలుకును హాయికి మధ్య బలిపీఠం కట్టి అక్కడ యెహోవా నామమున ప్రార్థన చేశాను. ఇది మామూలు ప్రార్థన కాదు, కృతజ్ఞతతో నిండినటువంటి ప్రార్థన. ప్రియులారా, దీన్ని మనము గమనించాలి. అదేవిధంగా మరి ఇశ్రాయేలీయులు ఐగుప్తు బానిసత్వం క్రింద నలిగిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి సమయంలో మోషేను హెచ్చరించి, నా ప్రజలు బాధలు నేను చూడలేకపోతున్నాను, వీరిని వాగ్దాన దేశానికి నువ్వు నడిపించాలి అని మోషేను సిద్ధపరిచి నాయకత్వాన్ని బలపరిచి మరి ఇశ్రాయేలీలందరూ కానాను దేశానికి వచ్చిన తర్వాత ఒక కార్యం చేయమని యెహోవా దేవుడు మోషేకి చెప్తాడు. అదేంటంటే పస్కా పండుగ. ఒక గొర్రెలను వధించి రక్తాన్ని ద్వారబంధాలు పూసుకొని వాటిని వండుకొని తిని, పస్కా పండుగ అంటే విడుదల, ఈ బానిసత్వం నుంచి విడుదల పొందారు, దేవుడు మమ్మల్ని విడుదల చేశాడు అనే దానికి గుర్తుగా ఈ కార్యం చేయమని మోషేని హెచ్చరించాడు. మోషే ప్రజలకు తెలియజేశాడు. ఎందుకు ఈ కార్యం చేశాడో చూస్తాం. నిర్గమాకాండము 29వ అధ్యాయము 4-6 వచనాల్లో మనం చూస్తే అక్కడ దేవుడు ఇశ్రాయేలు ప్రజలు తనకు కృతజ్ఞత కలిగి ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఐగుప్తు దేశం నుండి వారిని వెలుపలకు రప్పించానని, నేనే వారి దేవుడినని యెహోవా వారు తెలుసుకోవాలని ఈ కార్యాన్ని దేవుడు చేశాడు. కనుక ప్రజలు దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలనేటువంటిది దేవుని ఆశ, కోరిక. కానీ అందుచేత ఈ కృతజ్ఞత అనే దానికి ఆది నుండి అంటే పాత నిబంధన కాలం నుండి కూడా ఒక ప్రత్యేకత, ప్రాధాన్యత ఇవ్వబడింది. దేవుని దృష్టిలో దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇక నూతన నిబంధనకు వస్తే మనకు లూకాసు వార్త, మత్తయి సువార్త 15వ అధ్యాయము 36-37 వచనాల్లో చూస్తే యేసు ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకు ఇచ్చిన ఒక అద్భుతం చూస్తూ ఉన్నాం. కొన్ని సువార్తలలో 5 రొట్టెలు 2 చేపలని ఉంటాయి. ఇక్కడ ఈ మత్తయి సువార్తలో 7 రొట్టెలు కొన్ని చేపలను పట్టుకొని దేవునికి ఏం చేశాడు? యేసు ప్రభువు ఆకాశం వైపు కన్నులెత్తి
కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకు ఇచ్చెను. అందరూ తిని తృప్తి పొందిన తర్వాత 7 గంపలు మిగిలిన ముక్కలు 7 గంపలు ఎత్తినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ ఈ కృతజ్ఞతాస్తుతులు చెల్లించింది ఎవరు? ఆకాశం వైపు తిరిగి ఈ రొట్టెలను చేపలను చేతిలో పెట్టుకొని దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించింది ఎవరు? ప్రభు అయిన యేసు. ప్రభు అయిన యేసు ఎవరు? త్రిత్వములో 2వ వ్యక్తి, సెకండ్ పర్సన్ ఇన్ ది హోలీ ట్రినిటీ. దేవుని కుమారుడు, దేవుడే మానవునిగా ఈ లోకంలో ఉన్నాడు గనక ప్రభు అయిన క్రీస్తు తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా మనం చూస్తాం. కనుక ఈ మానవులమైన మనకు ఆయన ఒక మార్గాన్ని చూపిస్తున్నాడు, ఒక మాదిరిని చూపిస్తున్నాడు. మనం పొందిన మేలుకు తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అది మనకు ఆశీర్వాదకరము. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అంటే దేవుని మహిమపరచుట. అది కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వారికి, అది వారికి వారి కుటుంబాలకు అది ఆశీర్వాదకరం. ఈ సత్యాన్ని ప్రభు అయిన క్రీస్తు ఆయన జీవించిన పరిచర్య చేసిన కాలంలో తెలియచేసినట్లుగా మనం చూస్తాం. కనుక దేవుడే దేవునికి కృతజ్ఞత అర్పించినట్లుగా దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. మరో విషయం ఏంటంటే కృతజ్ఞత కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటాడు. ఈ సత్యం చాలా మందికి తెలియదు. ఆయన దయగల దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. ఆయన మనకు అన్నీ ఇస్తున్నాడు, ధారాళంగా ప్రేమిస్తున్నాడు కనుక ఇస్తున్నాడని భావంతో ఉంటున్నారు. కానీ తిరిగి ఆయనకి ఏం చేయాలి అనే విషయాన్ని చాలామంది క్రైస్తవ విశ్వాసులు ఆలోచించడం లేదు. నిజానికి దేవుడు తాను చేసిన ప్రతి మేలుకు ఆ మేలు పొందిన వారి నుండి కృతజ్ఞత స్తుతులు అర్పణలు ఆశిస్తూ ఉన్నాడు. ఈ సత్యాన్ని మనం లూకాసు వార్త 17వ అధ్యాయము 11-18 వచనాల మధ్య ఒక ఉదాంతాన్ని మనం చూస్తాం. అదేమిటంటే 10 మంది కుష్ఠరోగులు బయలుదేరి యెరూషలేము నుండి వారు వెళుతూ ఉన్నారు. అప్పుడు యేసు యెరూషలేము నుండి సమరయ గలిలయ మధ్య వెళుతుండగా ఈ 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి, యేసు మమ్మలను శుద్ధీకరించము, కరుణించము, మాకు స్వస్థత కలుగజేయమని వేడుకుంటారు. అప్పుడు ప్రభు అంటాడు, మీరు వెళ్ళి మీ దేహాలని మీ యాజకులకు చూపించుకోండి అని అంటాడు. వారు వెళ్ళుచుండగా వారు స్వస్థత పొందిరి. ఆ కుష్ఠరోగం నుండి వాడు 10 మంది కూడా శుద్ధులయ్యారు. తక్కిన 90 వారు గ్రామంలోకి వెళ్ళిపోయారు. అయితే ఒక్కడు మాత్రము తిరిగి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. అది లూకాసు వార్త 17-16 వచనంలో చూస్తాం. వారిలో ఒకడు, అతడు సమరయుడు, అన్యుడు, యూదుడు కాదు, క్రీస్తుని ఎరిగినవాడు కాదు, ధర్మశాస్త్రాన్ని గురించి వాక్యాన్ని గురించి ఎరిగినవాడు కాదు. అతడు అన్యుడు, విగ్రహారాధికుడు. అయినా అతడు తిరిగి వచ్చి గొప్ప శబ్దముతో ప్రభు యొక్క పాదాల మీద పడి సాగిలు పడి కృతజ్ఞతాస్తుతులు, గొప్ప శబ్దం, ఏదో నెమ్మదిగా నోట్లో ప్రక్కవాడికి వినపడినట్టుగా చెప్పడం కాదు, కానీ తనకున్న శక్తిని అంతటినీ పుంజుకొని గొప్ప శబ్దంతో, అంటే ఆనందంతో కూడిన కృతజ్ఞతతో కూడినటువంటి అరుపది కృతజ్ఞతాస్తుతులు పాదముల మీద పడి సాగిలు పడి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించను. అంటే తక్కిన 90 కృతజ్ఞత లేకుండా తిరిగి వారి ప్రదేశాలకు వెళ్ళిపోయారు. ఈ ఒక్కడు సమరయుడు తిరిగి వచ్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అప్పుడు ప్రభు ప్రశ్న వేస్తున్నాడు అతన్ని. 17వ అధ్యాయమే, అంటే లూకా 17:17లో, అందుకు యేసు 10 మంది శుద్ధులైరు కారా, ఆ 90 ఎక్కడా అని ఈ ప్రశ్న మనకు కూడా వేస్తున్నారు. మనం గమనించాలి. మనము మన వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబ జీవితాల్లో, సంఘ జీవితాల్లో ఎన్నో మేళ్ళు మనం పొందుతున్నాం. అయితే అందరూ కృతజ్ఞత దేవునికి చెల్లించటం లేదు, కృతజ్ఞతలు చెల్లించటం లేదు, అర్పణలు అర్పించటం లేదు. వారు స్వశక్తి వల్ల, వ్యక్తిగత సామర్థ్యం వల్ల, తెలివితేటల వల్లే వారు అవన్నీ సాధించగలిగేమనేటువంటి భ్రమలో దేవుని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం లేదు. ఆయన అడుగుతున్నాడు, 10 మంది శుద్ధులయ్యారు కారా అనుకుంటున్నారేమో దేవుడు అడగడని. ఇక్కడ అడుగుతున్నాడు, ఆ 90 ఎక్కడ వెళ్ళిపోయారు, ఇంకేం చెప్తాడు. అయితే
ఈ తిరిగి వచ్చి కృతజ్ఞత స్తుతులు చెల్లించినటువంటి వ్యక్తికి జరిగిన మేలు ఏంటంటే, ఆ వెళ్ళిపోయిన తమ్ముడు కేవలం శారీరక స్వస్థతనే పొందారు, కానీ వారికి ఏం కలగలేదు, ఆత్మీయ స్వస్థత కలగలేదు, రక్షణ భాగ్యం వారికి పొందలేదు. ఈ తిరిగి వచ్చినటువంటి సమరయుడు అన్యుడు క్రీస్తు యొక్క శక్తిని, ఆయన మహిమను అంగీకరించి ఆయన మహిమపరిచాడు కనుక దేవుడు అతడిని కరుణించి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచినది, సమాధానం కలవాడువై తిరిగి వెళ్ళిము అని అంటూ ఆయన పంపించాడు. అంటే ఏం జరిగిందంటే అతడికి శారీరక స్వస్థత లభించింది, ఆత్మీయ స్వస్థత కూడా లభించింది. అతడు ధన్యుడయ్యాడు, రక్షణ భాగ్యాన్ని పొందాడు, రక్షణ గురించి తెలుసుకోగలిగాడు. కనుక ఈ సత్యాన్ని చాలామంది క్రైస్తవులు ఈ దినాలలో అర్థం చేసుకోవటంలా. బైబిల్ అంతట్లో ఈ కృతజ్ఞతను గురించి ఎక్కువగా మాట్లాడినవాడు, పాటలు పాడినవాడు, సొంత అనుభవాన్ని బట్టి ప్రజలకు తెలియచేసినటువంటి వాడు మనకి దావీదు మహారాజు కనపడతాడు. దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 12-13 వచనాలు చూస్తే ఆయన తను దేవునికి ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలో గొప్ప రాజు దావీదు మహారాజు, దేవునికి గొప్ప భక్తుడు అంటున్నాడు. చూడండి 29వ అధ్యాయము 12-13 వచనాలు. కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లించాలో దావీదు తెలియజేస్తున్నాడు. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు, హెచ్చించువాడవును, అందరికి బలమునిచ్చేవాడవును నీవే. మా దేవ, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఎన్ని విషయాలు చెప్తున్నాడు. ఏంటి? ఐశ్వర్యాన్ని ఇచ్చావు నాకు, తన స్వ అనుభవం నుంచి చెప్తున్నాడు. ఐశ్వర్యమును గొప్పతనమును రాజుగా చేశావు, నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానమును, హెచ్చించువాడమును బలమునిచ్చేవాడమును నీవే. మా దేవ, నీకు నన్ను ఈ రీతిగా హెచ్చించావు కనుక నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వాడునై ఉన్నాను, చెల్లిస్తున్నానని తన ఈ కృతజ్ఞతల గురించి ఆయన రాసిన కీర్తనలు ఎవరూ రాయలేదు. ఉదాహరణకి 105వ కీర్తన తీసుకుంటే మొదటి వచనం అంటాడు, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమున ప్రకటన చేయుడి. అదే అధ్యాయంలో ఎలా చేయాలో కూడా ఆయన తెలియజేస్తాడు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎలా తెలియచేయాలో కూడా చెప్తాడు. జనముల మధ్య ఆయన కార్యములను తెలియచేయడి. ఎందుకు కొన్ని కుటుంబాలు కృతజ్ఞత కూడికలు పెట్టి వారికి తెలిసిన వారిని అందరూ పిలుచుకొని కృతజ్ఞత కూడికను నిర్వహిస్తారు? ఎందుకంటే అది దేవుని యొక్క చిత్తం. ఏమంటున్నాడు? మన కుటుంబం వరకే దేవుడు చేసిన మేళ్లను మనం గుర్తు చేసుకొని ఆగిపోవటం కాదు, సాక్ష్యం ఇవ్వాలి. అలా చేయాలంటే మన తోటి విశ్వాసాలను మనం పిలవాలి అని అంటున్నాడు. జనముల మధ్య ఆయన కార్యములను తెలియచేయడు. ఏమేమి నీ కుటుంబ జీవితంలో ఏమేమి మేళ్ళు దేవుడు చేశాడో వాటిని తోటి విశ్వాసాలకు తెలియచేయాలి. అప్పుడు వారి విశ్వాసం కూడా బలపడుతుంది. నీవు దేవునికి సాక్షి అవుతావు, దేవుని మహిమపరచిన వాడు అవుతావు. కనుక దావీదు ఆ పని చేశాడు. అయితే ఆయనకు వచ్చిన మేలు ఏంటంటే దావీదు కుమారుడైనటువంటి సొలొమోనును ఇశ్రాయేలు 12 గోత్రాలకి రాజుగా చేశాడు. ఇశ్రాయేలు 12 గోత్రాలు పరిపాలించిన వారు ముగ్గురే. ఒకడు దావీదు మహారాజు సౌలు, రెండోవాడు దావీదు, 3 సొలొమోను మహారాజు. తర్వాత విడిపోయింది ఈ 12 గోత్రాలు. 12 గోత్రాలు కలిపి పరిపాలించేటువంటి ఆధిక్యత దేవుడు దావీదు కుమారుడైనటువంటి సొలొమోనుకి ఇచ్చాడు. అది ఒకటి ఆశీర్వాదం. రెండోది ఏంటంటే ఆయన అంటాడు, నా కొరకు ఒక మందిరాన్ని నిర్మించండి, నా మనసును నా సమస్తమును నా ఆలోచన అక్కడ ఉన్నట్లు ఒక దేవాలయం నిర్మించమని అడిగితే దావీదు నేను కడతానంటాడు. అది నీ పని కాదు, నీ కుమారుడైన సొలొమోను ఆ పని చేస్తాడని ఆ పవిత్రమైనటువంటి గొప్ప యెరూషలేము దేవాలయం, దేవుడు నివసించడానికి దేవుడు కోరుకున్నటువంటి దేవాలయాన్ని నిర్మించేటువంటి ఆధిక్యత దావీదు కుమారుడైనటువంటి సొలొమోనుకు దేవుడు ఇచ్చాడు. రాజుగా చేశాడు. రెండవది ఆయన ఆశించిన రీతిగా గొప్ప దేవాలయం నిర్మించడానికి సొలొమోనుకి, దావీదు కుమారుడైన సొలొమోనుకి
దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. ప్రియులరా, ఇది చాలా ముఖ్యం. అంటే మనం కృతజ్ఞత భావం కలిగి అర్పణలు చెల్లిస్తే, స్తుతులు చెల్లిస్తే తిరిగి మరలా రెట్టింపు దీవెనలు మనం దేవుని నుంచి పొందుతాం అనే దానికి దావీదు కుటుంబ జీవితం మనకి ఉదాహరణగా కనపడుతుంది. అదేవిధంగా ఒక 2 విషయాలు ఈ పౌలు గారు కృతజ్ఞతల గురించి ఏం చెప్పాడో చెప్పి ఈ క్లుప్త సందేశాన్ని నేను ఇంతటితో ముగిస్తాను. పౌలు గారు ఏమంటాడంటే, పౌలు తాను రాసిన పత్రిక కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో, మరియు మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరిట చేయడి. మనం ఏం చేసినా ఏం చేయాలంట? అది గృహప్రవేశమా, వివాహమా, లేదా మరో కార్యక్రమమా, ఏది చేసినా మరియు మీరేమి చేసినాను ప్రభు అయిన యేసు ద్వారా, తండ్రి కుమారుడైన క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ సమస్తమును, క్రైస్తవులు అయితే ఏం చేయాలి? సమస్తమును ఆయన పేరిట చేయాలి. మన పేరిట మా తాత, మా తండ్రి, లేదా ఆయన ఇంత ఆస్తి ఇచ్చాడు అందుకే మేము ఇల్లు కట్టుకున్నాము, ఇట్లాగా మనం లోక సంబంధమైనటువంటి క్రైస్తవులు ఆలోచించకూడదు. కలిగినది యావత్తు ఆయన మూలముగా మనకు కలిగినదని నమ్మినప్పుడు కనుక మనకి కుటుంబంలో ఏ మంచి జరిగినా, మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ సమస్తమును ఆయన పేరిట చేయుడని అంటాడు. తర్వాత ఆయన ఎందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలో పర్సనల్గా తన వ్యక్తిగత జీవితాన్ని గురించి చెప్తున్నాడు. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 12-13 వచనాల్లో పౌలు గారు తాను ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడో దేవుని, పూర్వము దోషకుడను, హింసకుడను, హానికరుడను తనను పరిచర్య నిమిత్తము నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందున, ఈ చాలా దుర్మార్గుడు, ఎంతోమంది క్రైస్తవుల్ని హింసించాడు, జైల్లో వేశాడు, చంపాడు పౌలు ఆయన మారక ముందు. అవన్నీ వాటిని అన్నింటినీ పూర్వము దోషకుడను, హింసకుడను, హానికరుడను తనను పరిచర్య నిమిత్తం ఏర్పాటు చేసుకొని పరిచర్య చేయగలని నమ్మిన వానిగా ఎంచినందున ఏం చేస్తున్నాను? నేను నన్ను పరిచర్యకు బలపరిచిన ప్రభు అయిన యేసునకు కృతజ్ఞుడనై ఉన్నాను. అందుకు నేను కృతజ్ఞుడిని. ఎందుకంటే నేను గతంలో నా జీవితం భయంకరమైన జీవితం, దుష్టుడిని, పాపిని, అనేక మందిని హింసించిన వాడిని, ప్రభువుకి వ్యతిరేకంగా పనిచేసిన వాడిని. అట్లాంటి నన్ను నమ్మి ఈ పరిచర్య బాధ్యత నాకు అప్పచెప్పాడు. అయితే పౌలుకు వచ్చినటువంటి దీవెనలు ఏంటి? పౌలు చేసినంత, ఇప్పుడు అపోస్తలులు 13, 12 మంది ఏమో శిష్యుల నుంచి ఎన్నుకొనబడ్డవారు, 13వ వాడు ప్రభువు అన్యుల మధ్య పరిచర్య చేయటానికి ప్రత్యేకించుకున్నటువంటి వాడు అపోస్తలుడైన పౌలు. కనుక ఆయన కూడా అపోస్తలుల్లో మనం చేరుస్తాం. ఆయన 3-4 సువార్త యాత్రలు చేసి ప్రపంచ నలుమూలల శిష్యులు కూడా చేయనంత పరిచర్య చేసి దేవుని నామమును మహిమపరిచాడు. మొదట్లో ఆయన ప్రసంగం ఇట్లా ఉండేది, మీరు క్రీస్తుని పోలి నడుచుకొనుడి. నేను క్రీస్తుని నమ్మాను, ఆయన దేవుని కుమారుడు, ఆయన పోలి మీరు అందరూ నడుచుకోవాలని చెప్పిన పౌలు చివరి దశకు వచ్చేటప్పటికంటే మీరు నన్ను పోలి నడుచుకొనుడు అంటాడు. అంటే పౌలు క్రీస్తు సారూప్యంలోనికి ఎదిగిపోయాడు. ఆత్మీయంగా ఎంత పవిత్రంగా పరిశుద్ధంగా జీవించాడో ఆ స్థాయికి పౌలు కూడా ఎదిగిపోయాడు. కారణం ఏంటంటే దేవుని పట్ల అతడు కృతజ్ఞత కలిగి ఉన్నాడు కనుక దేవుడు అతన్ని ఆ రీతిగా ఆశీర్వదించాడు. అది మనకు ఆశీర్వాదమైంది. సువార్త మనకు కూడా రావటానికి వారు చేసినటువంటి పడిన ప్రయాస, చేసిన ప్రయత్నాలు. కనుక మన జీవితాలలో వ్యక్తిగతంగా దేవుడు కుటుంబాలలో కానీ ఏ మంచి కార్యాన్ని చేసినా, ఏ మేలు చేసినా దాన్ని నీవు చేసిన మేళ్లను మరువని పాటలు అయితే చాలా పాడతాం, కానీ అది క్రియల్లో చూపించాలి. అది ఎట్లాగంటే ఎప్పుడైతే అలాంటి కార్యాలు మన కుటుంబంలో, మన వ్యక్తిగతంలో, జీవితంలో జరుగుతాయో మనం సాక్షులుగా నిలబడాలి అని అంటే ఒక కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసుకొని ఆయన కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి, కృతజ్ఞత అర్పణలు అర్పించాలి. అప్పుడు దేవుడు
మనల్ని ఇంకా మరి ఎక్కువగా ఆశీర్వదిస్తాడు. ఈ ఆత్మీయ సత్యాన్ని నా తోటి విశ్వాసులందరూ గ్రహించి కృతజ్ఞత కలిగి దేవుని పట్ల జీవించాలని కోరుతూ ఈ సందేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.